అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిండు. కేటీఆర్ నిన్న ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు. ఈరోజు డైరెక్ట్ రంగంలోకి దిగిండు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టిన ప్రెస్ మీట్లో కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. మొన్న రేవంత్ అన్న కొడంగల్ సభలో కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన బూతులు వాడిండు కదా, ఇష్టానుసారంగా మాట్లాడిండు కదా, నోటికి వచ్చినట్టు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడిండు కదా. ఇక కేటీఆర్ను ఇక ఇష్టం ఉన్నట్టు అన్నాడు. అవలపోరడా, నీ ముఖం నువ్వు అద్దంలో చూసుకో, నువ్వు ఏమనుకుంటున్నావు, లాగులో తొండలిడిచి కొడతా అని చెప్పి రకరకాల బూతులు నీ అవ్వ అని చెప్పి తిట్టిండు కేటీఆర్. ఎవరు? రేవంత్ రెడ్డి తిట్టినటువంటి మాట. నేను ఒక క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, మీకు చాలామంది నీ అవ్వ అనేటటువంటి వర్డ్ కామన్ వర్డ్ కూడా అంటారు. అటు కామన్ వర్డ్ కాదు. నీ అవ్వ అనేది వేరే, ఈ అవ్వ అనేది వేరే. నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఈ అవ్వ అంటే ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ వెంకటేష్ గారికి ఏమైనా పంచాయతీ అయిందనుకో, ఈ అవ్వ ఆగరా అంట. ఈ అనేది కామన్ వర్డ్ లెక్కన మాట్లాడుకుంటాం. ఈ అవ్వ అంటే మనం ఎవరిని అన్నట్టు కాదు, మనల్ని మనమో లేకపోతే ఏదో కామన్ వర్డ్ అన్నట్టు. ఈ అవ్వ అనేది వేరే. నీ అవ్వ అంటే వాడు తంతాడు, నన్ను అంటావురా అని చెప్పి వాడు నన్ను కొడతాడు. అది వేరే పదం కదా. నీ అవ్వ అనేది వేరే, ఈ అవ్వ అనేది వేరే. కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి తిట్టిండు కేటీఆర్ని. నీ అవ్వ ఏమనుకుంటున్నావురా, అవలపోరడా అని చెప్పి తిట్టిండు రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ని అయితే నువ్వు దునికి చచ్చిపో, ఉరేసుకొని చచ్చిపో, చెర్ల దునికి చచ్చిపో అని చెప్పి రకరకాలుగా ఇక రేవంత్ అన్న కొడంగల్ సభలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలపైన కేటీఆర్ కోపం వచ్చింది. సాధారణంగా ఎవరికైనా కోపం వస్తుంది రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు చూసినాక. ఇక కోపం మంట మీద నిన్న ట్వీట్ పెట్టిండు, ఈరోజు డైరెక్ట్ మాట్లాడిండు. అసలు కేసీఆర్ పేరు చెప్పాట కేటీఆర్ బతుకుతున్నాడట. రేవంత్ రెడ్డి చెప్తున్న మాట, అయ్యే పేరు చెప్పి బతుకుతున్నావు, అయ్యే పేరు వాడుకొని బతుకుతున్నావు, నువ్వు మనిషివా అన్నాడు కేటీఆర్. ఎవరు? రేవంత్ అన్న అన్నాడు కేటీఆర్ను. అయితే కేటీఆర్ ఏమంటున్నాడు అనేది ఒక్కసారి వీడియో వినేటటువంటి కార్యక్రమం చేసి మీకు క్లారిటీ వస్తుంది. మీ అయ్యే పేరు వాడుకొని బతుకుతున్నావు నువ్వు అని చెప్పి రేవంత్ అన్న కేటీఆర్ని అన్నాడు. కేటీఆర్ ఏమన్నాడు అనేది ఒక్కసారి ఈ వీడియో వినండి. గట్టిగా క్లారిటీ ఇచ్చిండు, దుమ్ము దులిపిండు. రేవంత్ రెడ్డి తాట తీసిండు. కేటీఆర్ ఒక మాట చెప్పాలంటే తాటనే తీసినట్టు. చూడు. ఇంకొక మాట ఏమంటాడు, నేనంటే మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు, బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది, మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి, నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసుడు, వాళ్ళ సంకల నాకుడు, ఢిల్లీకి పేమెంట్ కోటాలో పైసలు చచ్చుడు, అవి మాతో కావు. కొట్లాడతాం, మగాళ్ళలాగా కొట్లాడతాం, మునగాళ్ళలాగానే బతుకుతాం, తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. నీలాగా బతకం, ఢిల్లీకి గులాములక్క మాత్రం బతకం. ఢిల్లీకి సంచులు మోసుకుంటా, ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా, జడ్జీల కాళ్ళు పట్టుకుంటా, అయ్యో నన్ను కేసుల లోపల నుక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా, గా బతుకు అవసరం లేదు. బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం, చచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం. అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం. అది కేటీఆర్ వర్షన్. ఎందుకంటే రేవంత్ అన్న మొన్న మాట్లాడిండు కదా, నీ అయ్య పేరు వాడుకొని బతుకుతున్నావు నువ్వు అనేటటువంటి మాట రేవంత్ అన్న చెప్పిండు. ఇక ఆ మాట మాట్లాడినాక కేటీఆర్ కూడా ఎందుకో, అవును నేను వాడుకుంటా బరాబర్, మా నాన్న తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చినటువంటి మునగాడు, నేను వాడుకుంటా, చెప్తా, నువ్వేం చేసినావో చెప్పు అంటున్నాడు రేవంత్ రెడ్డిని. రేవంత్ అన్న దగ్గర క్వశ్చన్ లేదు, ఆ క్వశ్చన్కి సమాధానం లేదు, ఈ అన్న దగ్గర ఏం లేదు. ఇక రేవంత్ అని అంటున్నాడు, తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ఏడున్నాడు నీకేం తెలుసు అంటే కేటీఆరే ఉన్నాడు. ఉద్యమంలో కేటీఆర్ ఉన్నాడు, పోలీసులతోటి పంచాయతీ పెట్టుకుని ఆ మస్తు వీడియోలు ఉంటాయి. రేవంత్ అన్న ఎక్కడున్నాడో, మరి తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే రేవంత్ అన్న ఏడున్నాడో, ఏ పార్టీలో ఉన్నాడో, ఏ టీడీపీలో ఉన్నాడో, ఇంకే పార్టీలో ఉన్నాడో, ఎక్కడున్నాడో మరి. రేవంత్ అన్న ఇక రకరకాలుగా ఆయన మాట్లాడిండు, మంచిగానే చెప్పిండులే. తర్వాత కేటీఆర్ నెక్స్ట్ ఇంకో మాట ఏదో చెప్పిండు. చలో ఇది కూడా వినుర్రి, ఈ మాట కూడా వినుర్రి. రోజు అరుసుడు, నాకైతే డౌట్ వస్తున్నది, ఎంత ఒరులుతున్నాడు, ఎంత అరుస్తున్నాడు అంటే, ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య, ఆమెకి చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైండు రోజు రోజుకు. నేనేమంటున్నా అంటే, ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి, నక్కలు కుక్కలు, మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. అట్లా
కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. రేవంత్ రెడ్డి ఆ ఇష్టం ఉన్నట్టు ఉరుతున్నాడు, ఆ ఉర్రుని మేము పట్టించుకోము, మాకేం అవసరం అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు. నేనేమంటా అంటే కేటీఆర్ కూడా సరే రేవంత్ రెడ్డి మాట్లాడి ఉండొచ్చు, బూతులు వాడు ఉండొచ్చు, మీరు కూడా ఆ బూతులు వాడొద్దు. అంటే లుచ్చ అనడం, లంగా అనడం, ఆ పదాలు కొంచెం తగ్గిస్తే బెటరు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు కూడా ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా అదే భాష మాట్లాడడం వల్ల జనాలు ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డికి నీకు పెద్ద తేడా లేదు, ఆయన ఏం మాట్లాడినా నువ్వు కూడా అదే మాట్లాడుతున్నావు. అంటే ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు ఒక వ్యక్తి బూతులు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తికి అదే బూతులతో సమాధానం చెప్పాలి, అప్పుడే ఆ వ్యక్తికి అర్థమవుతుంది. కానీ అదే బూతులు మాట్లాడడం వల్ల జనాలకు ఇంకో కోణంలో కూడా అర్థమవుతుంది, ఆయనకి ఈయనకు పెద్ద తేడా లేదు, ఆయన గదే బూతుల భాష, ఈయన గదే బూతుల భాష మాట్లాడుతున్నాడు, ఈ పంచాయతీ ఏందో మాకు అర్థమైతలేదు అనేటటువంటి ఒక ధోరణిలో జనాలు కూడా వస్తారు. కాబట్టి ఈ లాంగ్వేజ్ రామన్న మాట్లాడకపోతే బాగుంటుంది అనేది ఒక పెద్ద వర్షన్. తర్వాత అట్లా ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు, ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు, జర కట్టేయిరి ఎవరన్నా అర్థమని చెప్పి కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు. తర్వాత ఇంకేదో మాట్లాడిండు, మా లీడరు అనేది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిరిగితే కొడుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకా దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి, ప్రజాస్వామ్యం. ఎక్కదక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు, అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబోయే అంటారు. అహంకారం నాదా ఆయనదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబోయ్, నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో. ఇప్పుడు ఈయన గుంటూరులో చదువుకున్నాడు, నువ్వు ఏడ చదివినావు అన్న? చదువు పక్కన పెట్టు, నువ్వు ఏడ పని చేసినావు? చంద్రబాబు కాయనేగా పనిచేసింది రేవంత్ అన్న, చంద్రబాబు కాయనే కదా చదువు నేర్చుకున్నది, రాజకీయ చదువు, ఆడికెళ్ళే కదా బయటకు వచ్చింది. మరి నువ్వేడున్నావు అన్న? మరి ఇది కూడా ఒక పాయింటే కదా రేజ్ చేయాలంటే, ఈ పాయింట్ని కూడా మాట్లాడుకోవచ్చు కదా. నేను ప్రపంచం అంతా చదువుకున్నా, నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు, మీ అమ్మాయినికి చక్కగా తొవ్వ చూపెట్టలేదు, నేనేం చేయాలి? దానికి నీ ఏడిపోయింది నా మీద. అవ వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన, నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో, నేను వాడు నాపిండా, నిన్ను అవుతున్నాడు ఎవడన్నా, నువ్వు నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద. నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుని మాత్రం తెచ్చుకోవచ్చాడు. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్. అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన సిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే వెలుగు భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళ చుట్టూ తిరగాలి, కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది, నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు. అట్లా కేటీఆర్ స్టైల్లో కేటీఆర్ ఏం మాట్లాడిండో అవన్నీ మాట్లాడిండు. ఇంకొక వీడియో కూడా ఉన్నది, ఆ వీడియో కూడా చూడుర్రి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళయి ఏం జరిగింది, ఏం ఒరిగింది అంటే 3 జరుగుతున్నాయి. కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. గంతే. ఈ ప్రభుత్వం ఏందా అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు, మొత్తం ఆల్విన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్తీలలో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. రెండోది పేల్చివేతలు. ఈ లంగలే, ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ని వీళ్ళే వెలిచింది. తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు, ఒకటి కాదు 2-3 వెలిచింది ఇప్పటికే. కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యామ్. ఇక మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు, ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర, మహబూబ్ నగర్, వెనుకవాడ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర 10-20 చెక్ డ్యామ్లు, 36 చెక్ డ్యామ్లు కట్టించాడు. వీళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇసుక తోడుకొని కష్టమవుతుందంట, ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునేందుకు కష్టమవుతుందంట. నీళ్ళు ఆగితే ఇసుక తీయరాదు కదా, అందుకే నీళ్ళు ఆగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి
ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మ్మ్. మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా, మ్మ్. ఆ పని చేస్తున్నాం. అందుకే మేము అంటున్నాం, ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప ఈ 2 ఏళ్లలో సాధించింది ఏం లేదు. ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు మార్చుకోవాలా, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్. పేర్లు పెడుతున్నాడు కేటీఆర్. భీమవరం బుల్లోడా ఏదో అన్నాడు కదా, అదేనా? అదో పేరు ఎగవేతల రేవంత్ అని చెప్పి ఇంకో పేరు. సో కొత్త పేర్లు పెట్టే కార్యక్రమం చేసిండు. మరి ఎందుకు కేటీఆర్ ఇంత అగ్రెసివ్గా మాట్లాడాల్సిన కారణం వచ్చింది అంటే, ఆల్రెడీ నేను మీకు 2-3 వీడియోలు కూడా చేసిన రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆచితూచి మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు జనాలు అందరూ ఆసక్తిగా చూస్తారు. ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏ అంశం గురించి మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టిండంటే చాలామంది ఎదురు చూస్తారు. ఏం అనౌన్స్ చేయబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఏం జరగబోతుంది, ఏమైనా ఉద్యోగాలు ఇస్తాడా, నోటిఫికేషన్లు ఇస్తాడా, ఏమైనా పథకాలు ఇవ్వబోతున్నాడా, ఏమైనా కొత్త స్కీమ్లు రాబోతున్నాయా, ఇవన్నీ కూడా ఎదురు చూస్తారు. అన్న ఏ మీటింగ్ పెట్టు, ఏ ప్రెస్ మీట్ పెట్టు, ఏ సభ పెట్టు, కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, హరీష్ రావుని తిట్టాలి. ఆ తిట్లు కూడా ఇన్ని బూతులే. మళ్ళా లంగా, దొంగ, లుచ్చ, లపంగి, ఇక నేను మాట్లాడలేను. ఇక ఇసొంటి భాష అన్నట్టు. ఇయో ఇసొంటి నేను ఇప్పటిదాకా అన్న చూడు ఈ బూతులు వస్తాయి అన్న నోట్ల ఇవే. ఇక నేను ఎక్కువ మాట్లాడా, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడితే మళ్ళీ గలీజ్ ఉంటుంది, కానీ ఎక్కువ మాట్లాడదు, గిన్నె ఉంటాయి అన్నట్టు రేవంత్ అనేది ఇచ్చే భాషలు. మరి సప్పుడే పని చేయరి. రాజకీయాలు నేర్చుకోవాలంటే మనం బూతుల క్లాస్ చెప్తామని క్లాస్ పెట్టుర్రి. రాజకీయాలు రావాలంటే, రాజకీయాల్లోకి రావాలంటే మేము ఇట్లా బూతులు నేర్పించబడును, రాజకీయాలలో బూతులే కావాలని చెప్పి ఒక క్లాస్ పెట్టుర్రు. మరి అయిపోతుంది. ఏం భాష అండి? మహిళలు చూస్తున్నారు, బయట జనాలు చూస్తున్నారు. కొత్త రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు ఏం నేర్చుకోవాలి? ఈ భాషను చూసి ఏం నేర్చుకోవాలి? ఈ రాజకీయాలను చూసి రేవంత్ రెడ్డి ద యంగెస్ట్ సీఎం అని చెప్పి చాలామంది అనుకుంటారు. బయట కష్టపడి పైకి వచ్చిండు, షార్ట్ టైంలో ముఖ్యమంత్రి అయిండు, ఇట్లా కదా సక్సెస్ కావాలంటే చెప్పి అనుకుంటారు బయట. ఈ బూతులు మాట్లాడితే ఈయన ముఖ్యమంత్రి అయిండు కానీ ఈయనకు భాష మాట్లాడు రాదు కదా అని చెప్పి కూడా అనుకుంటారు కదా జనాలు, ఈ భాష మాట్లాడితే. కాబట్టి రాజకీయ నాయకులు లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఈ లాంగ్వేజ్ కాదు, మీరు మాట్లాడే భాషను చూసి ఏం నేర్చుకోవాలి జనాలు మీ దగ్గర? కొత్త రాజకీయాలు చేద్దాం అనుకునే వాళ్ళు ఏం నేర్చుకోవాలి మీ దగ్గర? చూద్దాం ఏం జరగబోతుందో. ఇది కేటీఆర్కి సంబంధించిన వర్షం. ఇట్లా కేటీఆర్ కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. సో మరి రేవంత్ రెడ్డి రెస్పాన్స్ నెక్స్ట్ ఏమొస్తుందో చూడాలి, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుంది అనేది. సో ఇది కేటీఆర్ ఇట్లా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.